ఈడీపీపీ రాజీనామా దాని గురించి కూడా సార్ అంటే పర్సనల్ రీజన్తోని రాజీనామా చేస్తున్నా అని చెప్పారు సార్. కానీ దీనికి ఆ కేసుకి ఏమన్నా లింక్ ఉందా అనేది ఒకటే అడుగుతున్నారు సార్ చాలామంది. దీని గురించి కూడా మాట్లాడారు. అంటే ఒక ప్రముఖ వ్యక్తికి మనం సమ్మనిచ్చినప్పుడు కొన్ని విషయాలు జరుగుతూ ఉంటాయి. ఒకటి ఈ కేసులో జరిగింది ఏంటంటే ఎన్నో సందర్భాల్లో ఈమె పేరు చెప్పి ఈమె కూడా ఇన్వాల్వ్ అయింది అని చెప్పిన ఆయన రిట్రాక్ట్ అయ్యాడు. అది ఎప్పుడయ్యాడు? సమ్మనిచ్చిన 1 డే ముందు అయ్యాడు. అతను కూడా మళ్ళీ కోర్టుకు వెళ్ళి కోర్టులో పిటిషన్ వేశాడు. అదేవిధంగా ఈ సమ్మనిచ్చి అటెండ్ అయ్యే 1 రోజు తర్వాత ఈడీపీపీ ఆయన పేరు రాణా అని ఏదో పేరుంది, ఆయన పర్సనల్ కారణాల వల్ల నేను రాజీనామా ఇస్తాను. ఈ కోర్టుల్లో జరుగుతూ ఉంటాయి, ఇది సర్వసాధారణం. కాకపోతే ఇప్పుడు జరిగింది కాబట్టి ఈ కేసుకి ఏమైనా కనెక్షన్ ఉందా? చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ హ్యాస్ గాట్ పవర్ టు అపాయింట్ ఎనీబడి యాజ్ ఆఫీసర్ ఆఫ్ ఈడీ, ఎనీ పర్సన్ అన్నాడు. కానీ పోలీస్ ఆఫీసర్ని అపాయింట్ చేయకూడదు, రెవెన్యూ ఆఫీసర్ని అపాయింట్ చేయాలని చాలామంది చెప్పుకుంటున్నారు ఆ విధంగా వీడియోల్లో. అది పొరపాటు. అది సెంట్రల్ గవర్నమెంట్కి ప్రత్యేకమైనటువంటి పవర్స్ ఉన్నాయి. ఈడీకి ఎవరు ఆఫీసర్ సూటబుల్ అయితే అతను అపాయింట్ చేసేస్తారు. ఆ అపాయింట్ అయిన వ్యక్తి పనిచేసేటప్పుడు అతను పోలీస్ ఆఫీసర్గా పనిచేయడు, ఈడీ ఆఫీసర్గానే పనిచేస్తాడు. ఒకవేళ పోలీస్ ఆఫీసర్ని అపాయింట్ చేస్తే చాలామంది ఆఫీసర్లు రిటైర్ అయి ఉంటారు పోలీసులో, వాళ్ళందరినీ తీసుకొచ్చి ఈడీ ఆఫీసర్గా వేసినంత మాత్రాన ఈ వోంట్ బికమ్ పోలీస్ ఆఫీసర్, ఈజ్ ఏ ఈడీ ఆఫీసర్. సో అతను చేసే డ్యూటీస్ అనేవి పోలీస్ డ్యూటీస్ కాదు. అతని దగ్గర ఏదైనా స్టేట్మెంట్ ఇస్తే అది కన్ఫెషన్ కాదు, కన్ఫెషన్ బిఫోర్ పోలీస్ కాదు. కాబట్టి ఎనీ పర్సన్ హూమ్ కోర్ట్ థింగ్స్, హూమ్ సెంట్రల్ గవర్నమెంట్ థింగ్స్ ఫిట్, దట్ పర్సన్ కెన్ బి అపాయింటెడ్. ఇప్పుడున్న ఆఫీసర్లని ఎక్స్టెన్షన్ చేస్తూ ఉన్నారు. 1 year చేస్తే అతని చేయకూడదు అని చెప్పి సుప్రీంకోర్టుకి పోతే ఇంకొక 1 year చేయండి తర్వాత వద్దన్నారు. మళ్ళా ఎక్స్టెండ్ చేశారు. ఎక్స్టెండ్ చేసి దాని మీద పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ సుప్రీంకోర్టులో పిటిషన్ వేస్తే అక్కడ జరుగుతుంది ఈ ఎక్స్టెన్షన్ సమర్థనీయమైనా, చెయ్యొచ్చా, అవసరం ఉందా లేదా అని. సో ప్రతి విషయాన్ని ఈరోజు పబ్లిక్ అనేవాళ్ళు క్వశ్చన్ చేస్తున్నారు. కాబట్టి గవర్నమెంట్లో ఉన్నవాళ్ళు కానీ, ఈడీలో పనిచేసే వాళ్ళు కానీ, లేకపోతే ఈడీకి పబ్లిక్ ప్రాసిక్యూటర్గా ఉన్నవాళ్ళు కానీ చిన్న విషయం వాళ్ళు రాజీనామా చేసినా అది ప్రత్యేకంగా చూసే పరిస్థితి ఇప్పుడు వచ్చింది. అది ఇక్కడ ఒక విషయం మనం అందరం గమనించుకోవాల్సింది ఏంటంటే ఈడీ అంటే ఒక్క పబ్లిక్ ప్రాసిక్యూటర్ వల్లనే ఏదో జరగదు. కానీ ఆల్రెడీ అక్వింటెడ్, అలవాటు ఉన్న వ్యక్తి, తెలిసిన వ్యక్తి, పెద్ద పెద్ద కేసులు చేసిన వ్యక్తి కాబట్టి అతని మీద ఈ రోజు దాకా పెద్ద పెద్ద కేసుల్లో ఆయన కేసు పబ్లిక్ ప్రాసిక్యూటర్గా నిర్వహించినా చిన్న మచ్చలేదు. మంచివాడనే పేరు ప్రఖ్యాతలు ఉన్నాయి కాబట్టి అతను తప్పుకుంటే ఈ కేసు ఏమైనా బలహీనం అయిపోద్దా అనేది ఒక భావన వచ్చిందనమాట. అయితే ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఏంటంటే కొత్త వాళ్ళు ఎవరైనా వచ్చినప్పుడు కొంత టైం తీసుకుంటారు. సపోజ్ ఇప్పుడు పోలీస్ ఎక్స్టెన్షన్కి పిటిషన్ వేశారు, లేదా సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు, దాంట్లో కౌంటర్ వేయాలి. ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ మ్యాన్ అయితే పటాపటా రాసేస్తాడు, వేసేస్తాడు. కొత్త వాళ్ళకి కొంత టైం తీసుకుంటుంది. ఆ టైం తీసుకున్నందువల్ల పరిశోధన ఆగిపోద్ది. ఆ టైం తీసుకున్నందువల్ల ఎగ్జామినేషన్ ఆఫ్ విట్నెస్ సాగద్ది. 16 అనుకుంది 18 అవుద్ది. అంతేగాని రికార్డులు మొత్తం మాయమైపోవటం, లేకపోతే రికార్డులో లేనిది ఏదో కొత్తది తీసుకురావటం అనేది జరగదు. నేరస్తులు ఖచ్చితంగా ఈ పర్టికులర్ దందాలో, అంటే నేను అందరూ వ్యాపారం అంటున్నారు, నేను మద్యం దందా అంటున్నాను. చట్ట ప్రకారం చేసేది వ్యాపారం, చట్ట ప్రకారం జరగలేదు కాబట్టి మద్యం దందాలో శిక్ష పడాల్సిందే. అదేవిధంగా అమాయకులందరినీ కూడా శిక్ష పడకుండా తప్పుకోవాలి. ఇది నా యొక్క ఉద్దేశం.